హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా కర్రీ అయితే పొటాటో క్యారెట్ మిక్స్డ్ ఫ్రై అయితే చేస్తున్నా. వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఫీల్ చేసి కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నా. వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నా. జీలకర్రలో అయితే కొన్ని ఆవాలు పోపు గింజలు ఉంటాయి కదా, అవి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నా. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనియాలి. వాటిని అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు పొటాటో ముక్కలు ఉంటాయి కదండి, అవి అయితే కట్ చేసుకున్న ముక్కలు అయితే అందులో అయితే వేసుకుంటున్నా. మంచిగా అయితే కలబెడుతున్నా అండి. మంచిగా కలబెట్టిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి. బాగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఒక 5 మినిట్స్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాండి. సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నా. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలబెట్టుకోవాలండి. ఎందుకంటే పొటాటో ఊరికనే అడుగంటుద్ది కదండి, అడుగంటకుండా అప్పుడప్పుడు కలబెట్టుకోవాలి. ఇవైతే మగ్గటానికి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ చిలకర ఇవ్వాలండి. చిలకర ఇచ్చి మళ్ళీ మూత అటు ఇటు కలబెట్టి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అయితే తీసేస్తే మంచిగా మగ్గింది చూడండి. మగ్గిన తర్వాత అయితే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత అయితే మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే నూరి పెట్టుకున్న మసాలా ఉంటాయి కదండి, ధనియాల స్పైసెస్ అన్నీ వేసుకొని ఇంట్లోనే హోమ్ మేడ్ మసాలా అదైతే మసాలా వేసుకుంటున్నాను. మసాలా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదైతే పుట్నాల పిండి అండి. పుట్నాల పిండి అయితే బాగుంటుంది ఫ్రైలకి. ఇదైతే కొంచెం శనగపిండి పుట్నాల పిండి అయితే వేస్తే మంచిగా ఉంటుందండి ఫ్రైలు అయితే. ఇక లాస్ట్కి అయితే కలబెట్టుకొని మూత అయితే పెట్టుకున్నాం. ఇంకా ఫ్రై అయింది మొత్తం అయితే. ఇక కొత్తిమీర అయితే వేసుకున్నాను అండి. పొటాటో క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే మరి బాయ్.